శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 5వ తారీఖు ఏప్రిల్ నెల 2023 సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి చతుర్దశి, ఉదయం 9 గంటల 17 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తర పల్గుని అంటే ఉత్తర, ఉదయం 11 గంటల 16 నిమిషాలకు. ఈరోజు వర్జ్యం రాత్రి 8 గంటల 14 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 55 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. ఈరోజు యమగండం ఉదయం 7 గంటల 43 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 11 నిమిషాలకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్తులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంబంధిత సమస్యలు బాధిస్తాయి. తదుపరి కన్యారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహమున దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి
ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో సొంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.